అనేటటువంటి అంకిత భావంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్స్ అయినా లేకపోతే ఉచిత సీడ్స్ అయినా ఏ రకంగా రైతులకు మనకు మంచి జరగాలనేటటువంటి ఆలోచన అధికార పక్షం చేస్తుంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలి, మేము లేనప్పుడు ఇది ఎవరికి దక్కొద్దు, కాబట్టి ఇది ఎట్టి పరిస్థితులలో కూడా రైతులు అనేటటువంటి వాళ్ళు ఏడవాలి, ఏడుస్తేనే ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, ఆ వ్యతిరేకత వచ్చినప్పుడే మాకు లాభం జరుగుతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నష్టం జరుగుతుంది అనేటటువంటి దురుద్దేశంతో కానీ విని ఎరగని రీతిలో క్షుద్ర పూజలకు పాల్పడ్డటువంటి ఒక దరిద్రపు రాజకీయం ఈరోజు హరీష్ రావు గారు చేసిండ్రు. తాంత్రిక పూజలు, క్షుద్ర పూజలు చెప్తుంటే నాకే అసలు గలీజ్గా అనిపిస్తుంది. ఏ సమాజంలో బతుకుతున్నాం? ప్రపంచం ఎటుపోతుంది? మన యొక్క ఆధునిక తరంలో మనం భవిష్యత్తును నిర్మాణం చేసుకునేటటువంటి ప్రణాళిక వేసుకొని ముందుకు పోవాల్సినటువంటి నేడు తాంత్రిక పూజలు చేసి మరి ప్రజలు మొత్తం సర్వనాశనం కావాలి, రాష్ట్రం సర్వనాశనం కావాలి, తద్వారా అధికార పక్షం ఈరోజు నష్టపోవాలి, రాజకీయంగా వాళ్ళు ఓడిపోవాలనేటటువంటి దాంతో. ఎందుకంటే ప్రతిపక్షాలు ఎక్కుండి అనేక రకాల అబద్ధాలు మా మీద వేసిన, బట్టగాల్చి మా మీద వేసిన, పనికిరాని ఛాలెంజ్లు చేసిన మా యొక్క పరిపాలనతో మేము తిప్పి కొడుతున్నటువంటిది తట్టుకోలేక హరీష్ రావు గారు 2 మార్చ్ 2026 తిరుచిరపల్లి, మళ్ళా 31 మే 2025 నుంచి 1 జూన్ 2026 దాకా శివమొగ్గ అని అంటాం, జయ అఘోర కాళీ తాంత్రిక పూజలు చేసేటటువంటిది. ఎందుకంటే అక్కడ తాంత్రిక పూజలకు ప్రసిద్ధిగాంచినటువంటిది అది. తాంత్రిక పూజలు ఓడి చేస్తాడు. మళ్ళా 2/6/2026 తిరుచిరపల్లి, మళ్ళీ 23/7/2026 మళ్ళీ శివమొగ్గ. ఇన్నిసార్లు ఇన్ని రోజులు అక్కడ తాంత్రిక పూజలు హరీష్ రావు గారు దేనికోసం చేసినావు? సూటి ప్రశ్న. మొదటనేమో 2 మార్చ్ 2026 తిరుచిరపల్లి, తర్వాత 31 మే 2026 నుంచి 1 జూన్ 2026 దాకా శివమొగ్గ, మళ్ళా 2 జూన్ 2026 తిరుచిరపల్లి, మళ్ళా 23 జూలై 2026 శివమొగ్గ. తాంత్రిక పూజలకి ప్రసిద్ధిగాంచిన శివమొగ్గ తిరుచిలోని జయగోరి కాళీ, తిరుచిరపల్లినేమో జయగోరి కాళీ, తాంత్రిక పూజలకి ప్రసిద్ధిగాంచినటువంటిదేమో శివమొగ్గ, మనం శివమొగ్గ అని కూడా అంటారు దాన్ని. కొన్ని నెలలుగా క్షుద్ర పూజలు చేయాల్సినటువంటి అవసరం హరీష్ రావు గారికి ఏమొచ్చింది? తాంత్రిక పూజలు చేయాల్సినటువంటి అవసరం హరీష్ రావు గారికి ఏమొచ్చింది? అక్కడికి ఎందుకు పోయారు? ఏం పూజలు చేసిండ్రు? దేనికోసం పూజలు చేసిండ్రు? ఎవరి మీద పూజలు చేసిండ్రు? ఎవరికి నష్టం జరగాలని చెప్పి మీరు ఈరోజు మరి క్షుద్ర పూజలు చేసి, ఇంత దరిద్రం ఏంటిది అసలు? విననీక కూడా సిగ్గుగా అనిపిస్తుంది మనకు. ప్రజలు మొత్తం సర్వనాశనం కావాలని చెప్పి, సర్వనాశనం అయితేనే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుందని చెప్పి, ఇట్లాంటి నీచం ఘోరం ఇంకోటి ఏమైనా ఉంటుందా? రాజకీయ కుతంత్రాలు పనిచేస్తలేవని చెప్పి ఈరోజు తాంత్రిక పూజలకి పాల్పడుతున్నటువంటి ఒక దుశ్చర్యకి హరీష్ రావు గారు పాల్పడ్డారంటే ఇంతకు మించినటువంటి నీచం దరిద్రం ఇంకోటి ఏమైనా ఉంటుందా? ఎవరైనా వర్షాలు రావాలని చెప్పి హోమాలు చేసేటోళ్ళని చూసినాం, వర్షాలు రావద్దు కరువు రావాలని చెప్పేసి ఇట్లా తాంత్రిక పూజలు చేసేటోళ్ళని ఇప్పుడే చూస్తున్నాం. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్తా. హరీష్ రావు గారికి బాగా దగ్గరైనటువంటి ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో డిబేట్లో కూడా ఆయన మాట్లాడినటువంటి ఒకసారి నేను ప్లే చేస్తాను, ఆడు పెడతా. వస్తలేదా? అది వస్తుంది, దగ్గర పెడతాం. వస్తలేదా? వస్తుందా?
వర్షాలు పడొద్దని నేను వినబడతలేదా? వర్షాలు పడొద్దని నేను మొక్కుకుంటాను. ఇప్పుడు ఇంకోసారి భరత్ గారు, ఈ సంవత్సరం వర్షాలు పడొద్దని నేను మొక్కుకుంటున్నాను. ఏం మాట్లాడిండో విన్నారా? వర్షాలు పడొద్దు అని చెప్పి దేవుని లైవ్ టీవీలో ఏదో సీక్రెట్గా 4 రూమ్లలో కూర్చొని మాట్లాడుకున్నది కాదు. ఈ పెద్ద మనిషి హరీష్ రావు గారికి బాగా దగ్గర మనిషి, కేసీఆర్ గారికి బాగా దగ్గర మనిషి. వీళ్ళు వి ప్రకాష్ గారు రీసెంట్గా ఒక లైవ్ టీవీలో మొక్కుకుంటున్నాం భరత్ గారు బరాబర్ వర్షాలు పడవద్దు అని చెప్పి మేము దేవునికి మొక్కుకుంటున్నాం. అంటే దయచేసి మీరు వర్షాలు పడకుండా అట్లా మొక్కుంటారు, బరాబర్ మొక్కుతాం, వర్షాలు పడవద్దని మేము మొక్కుకుంటున్నాం. వీళ్ళు మొక్కుకుంటారు, వీడిపోయి పూజలు చేసుకుంటారు. నేను డేట్లే చెప్పినా కదా. ఇప్పుడు ఆడికి పోయేటటువంటి వాళ్ళు దేనికి పోతారు? పుణ్యక్షేత్రం పోతే వేరే దానికి పోవాలి. తాంత్రిక పూజలకు ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం అది. కేవలం తాంత్రిక పూజలకు ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం. నువ్వు వాడికి పోయినావు ఎన్నిసార్లు, ఇన్ని నెలలలో అంటే దేనికోసం పోయినా అని పోయి అడుగురు. ఇప్పుడు నేను అదే డిమాండ్ చేస్తాను. ఇప్పుడు నా ప్రెస్ మీట్ సారాంశం అదే. మీరు ఇన్ని రోజులు ఆ తాంత్రిక పూజలు చేసేటటువంటిది, క్షుద్ర పూజలు చేసేటటువంటి యొక్క ప్రాంతానికి, ఆ క్షేత్రానికి దేనికోసం పోయినరు? మేలో పోయినావు, జూన్లో పోయినావు, జూలైలో పోయినావు, దేనికోసం పోయినావు? తాంత్రిక పూజలు ఏముంటాయి? ఇంకొకరికి కీడు జరగాలని చెప్పి మీరు చేసేటటువంటి పూజలు తప్ప అంతకు మించి ఏమన్నా ఎవరి మీద కీడు? ఈ మధ్యకాలం మనం రాజకీయం చూసినాం మనం. వర్షాలు పడవు రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోతాడు అని చెప్పి అంకిత భావంతో, ప్రజల మీద ఇష్టంతో, ప్రజలు బాగుండాలనేటటువంటి సంకల్పంతో పాలనను అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇట్లాంటి క్షుద్ర పూజలో, ఇట్లాంటి నీచులో, లేకపోతే దుర్మార్గులో అడ్డం పడితే ఆగేటటువంటిది కాదు. ఆ భగవంతుడే తోడుంటాడు ఆయనకి. కాబట్టే ప్రకృతి సహకరించింది. ఈరోజు నిండుకుండా లెక్క ఎల్లంపల్లి నిండింది. నిండితే నీళ్ళు ఏం చేసుకోవాలని తెలియక మళ్ళీ కిందికి పోతున్నటువంటి పరిస్థితి. నువ్వు కట్టినటువంటి కాళేశ్వరం, మేడిగడ్డ అని చెప్పి మాట్లాడింది. అంతకంటే ముందు కూడా ఒక 2 నెలల ముంగటనేమో పోయి ఎస్ఆర్ఎస్పి నీళ్ళది ఉన్నటువంటి నీళ్ళ కాడ పోయి ఇక చూడండి మేడిగడ్డకే నీళ్ళు ఎట్లా వస్తాయని చెప్పి చెప్పిండు. మనం ఎక్స్పోజ్ చేసినాం దాన్ని. ఈ విషయమే కాదు, హరీష్ రావు గారికి మొదటి నుంచి కూడా మీరు తీసుకోండి. రుణమాఫీ దాంట్లో నేను రాజీనామా చేస్తా, ఏకకాలంగా మీరు చేస్తున్నారు. చేసిండా? చేయలే. తర్వాత మైన్స్కి సంబంధించి ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్కి సంబంధించి మేమే తీసుకొని వచ్చినాం అని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారే స్పష్టతనిచ్చారు. మేము చెప్పిన ఆధారాలతోటి నీ హ్యాండ్లోనే ఉన్నటువంటి నిబంధన అది, మా మీద ఆపాదించి మాట్లాడతావు కొంచెం మన బుద్ధి లేకుండా అని చెప్పి ఆడతోక ముడిచి పారిపోయిండు. తర్వాత మన సంక్షేమానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక అవకతవకలు జరిగిన ఇట్టిట్టు ఊపిండు. ఊపేసేస్తే 2014 నుంచి మీరు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అదే సంక్షేమాల మీద విచారణకు మేము ఆదేశిస్తాం, ఫిర్యాదు చేయండి అంటే ఒక్కడన్నా ముంగడికి వచ్చిండా? ఫిర్యాదు ఎందుకు చేయలే? తోక ముడిచి పారిపోయారు ఆడికించి కూడా. ఇది ఇట్లా ఉంటే పిల్లలకు సంబంధించి పుల్లలు పెడదామని చెప్పి చూసి ఎట్లయితే విద్యార్థులు ఈ టీఆర్ఎస్ నాయకుల యొక్క నీచపు బుద్ధి ఎట్లుంటుందంటే, తను ప్రేమించినటువంటి అమ్మాయి నిరాకరిస్తే చేతిలో యాసిడ్ బాటిల్ పట్టుకొని తిరిగే సైకోగాలు ఉంటారు కదా, నాకు దక్కంది ఇంకొకరికి దక్కొద్దు అని చెప్పి. సేమ్ అధికారంలో మేము లేకపోతే రాష్ట్రం సర్వనాశనం అయిపోవాలనేటటువంటి దురుద్దేశంతో ఆ సైకోల లెక్క ఈరోజు క్షుద్రపూజలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్నిసార్లు నువ్వు దేనికోసం పోయినావు ఆ క్షేత్రానికి చెప్పు? అక్కడ మంచి జరిగేది అయితే ఏం కాదు, ఎవరికి ఈడెంచుకొని పోయినావు? ఇవన్నీ రేపు పొద్దున వీళ్ళ దగ్గరికి పోతే కూడా పాపం చుట్టుకునేటటువంటి విషయం ప్రజలు గమనించుకోవాలి. వీళ్ళ ఉద్దేశం మంచిది కాదు, వీళ్ళ బుద్ధి మంచిది కాదు, వీళ్ళ నీతి మంచిది కాదు, వీరి పరిపాలన కూడా మంచిది కాదు. మనం చెప్తుంది ఇది పిల్లల మధ్యలో తాకులాటలు పెట్టనీకి. ఎందుకంటే గతంలోనంటే కిరోసిన్ దొరికింది, అగ్గిపెట్టెలు దొరకలేవు కొంతమందికి. కానీ నిన్ను చూసి ప్రేరితమైనటువంటి పిల్లలేమో బుక్ అయిపోయారు. తర్వాత రాష్ట్రం వచ్చింది, రాష్ట్రం రాగానే ఫక్త్ రాజకీయ పార్టీ మాదని చెప్పని అన్నారు. మళ్ళీ గవే ఆత్మహత్యలు జరిగినాయి తప్ప వాళ్ళ జీవితాలలో వెలుగులు నింపినటువంటి పాలన వాళ్ళకి ఎవరైనా చేసిండ్రా? ఇక్కడ రైతులలో పుల్లలు పెడదామని వాళ్ళు ఏదో వాళ్ళని రెచ్చగొడితే చచ్చిపోతారేమో అనుకొని హరీష్ రావు గారు కుట్రలు చేస్తుండ్రు. కానీ అట్లాంటివి జరుగుతలే. రీసెంట్గా బాల్క సుమన్ గారు ఆయన యొక్క వ్యాఖ్యలనే చెప్పిండు, రోడ్ ఎక్కుదాం అని అంటే రైతులు ఎవరు వస్తలేరు, మనోలే 3-4 ఉంటారు, కాబట్టి విధ్వంసాలు చేసుకుంటూ పోదామని చెప్పి. విధ్వంసాలు చేయండి అని చెప్పి కార్యకర్తలకి
ప్రేరేపించేటటువంటి నాయకత్వం అయినా, రెచ్చగొట్టి ఆత్మహత్యలకి ప్రేరేపించేటటువంటి ఇట్లాంటి నీచపు రాజకీయాలైనా, విద్యార్థుల మధ్యలో చిచ్చులు పెట్టి అగ్గి పెట్టి వాళ్ళని ఆత్మహత్యలకు పాల్పడేటట్టుగా రాజకీయాలు చేసేటటువంటి నీచ బుద్ధైనా, ఇవన్నీ ముందుకు సాగుతలేవు. ప్రజాప్రభుత్వం ముంగట వాళ్ళు సంక్షేమంతో మాట్లాడుతున్నారు, పారదర్శకతోటి మాట్లాడుతున్నారు అని చెప్పి ఇవన్నీ అయితలేవు అని చెప్పి పోయిగా మంత్రాలు తంత్రాలు కడుగుపోయాడు. ఇంత నీచం ఏమైనా ఉంటుందా? ఇంతకు మించినటువంటి దరిద్రం ఇంకోటి ఏమైనా ఉంటుందా? మీరందరిపై నా డిమాండ్ ఒకటే, హరీష్ రావు గారు మీరు ఆడ ఎందుకు పోయినరో మీరు దీని మీద స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంది. మీడియా మిత్రులకు నా యొక్క విజ్ఞప్తి అదే, మీరు పోయి అడగండి ఫలానా దగ్గరకు పోయి మీరు తాంత్రిక పూజలు ఎందుకు చేసిర్రు అని. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నుంచి తెలంగాణలో హరీష్ రావు గారి పేరు తన్నీరు హరీష్ రావు కాదు, తాంత్రిక్ హరీష్ రావు అని చెప్పి పిలుస్తాం. ఇక మీ పేరు ఈ రోజు నుంచి తాంత్రిక్ హరీష్ రావు. తంత్రాలతోటి ప్రజలు కష్టాల పాలవ్వాలని, రైతులు ఎండిపోయి సావాలని, రాష్ట్రానికి కరువు రావాలని మీరు ఏవేవైతే పూజలు చేస్తూ ఉన్నారో ఆ భగవంతుడు మంచి చేసేటటువంటి వారిని ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. రేవంత్ రెడ్డి గారిని ఎప్పటికి గెలిపిస్తూనే ఉంటాడు. ఈ కుట్రలు కుతంత్రాలు అనేటటువంటివి ఎప్పుడు నడవనే నడవు. ప్రజలల్లా ఈరోజు ఫస్ట్ మీరు ప్రశ్నలు అడిగితే ఆయన దేనికోసం పోయిండో చెప్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలలో కూడా ఇప్పుడు అనుమానం వస్తుంది, రాష్ట్రం బాగుండాలని బాగోకుండా ఉండాలని చెప్పి పోయినటువంటిదా, లేకపోతే వాళ్ళ పెద్ద సార్దా, ఎవరిది అనేటటువంటిది ఆయన చెప్పాలి మీడియా ముందుకు వచ్చి. దేనికోసం పోయిండు, ఎవరి కోసం పూజలు చేసిండు, ఎవరికి చెడు జరగాలని చెప్పి పూజలు చేసిండు, చర్చ ఇది. కాబట్టి మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, అగ్గిపెట్టి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టి వాళ్ళని చంపుకునేటట్టు చేసి ఆత్మహత్యలు చేసుకునేటట్టు వాళ్ళని ప్రేరేపితం చేసేటటువంటి కుట్రలు మొత్తం భగ్నమవుతున్నాయి. కాబట్టి కుతంత్రాలు అనేటటువంటి చెల్లుబాటు అవుతలేవు. కాబట్టి ఈరోజు మంత్రాలతోటి ఇట్లాంటి తంత్రాలతోటి ముందుకు పోయేటటువంటి నీచపు బుద్ధికి హరీష్ రావు గారు వచ్చింది. దీని మీద మీరు స్పందించాలి. ఇక అది మీరు హరీష్ రావు గారిని పోయి అడుగుండి ఎవరి మీద చేసినామంటే, నేను అందుకని అంటున్నా ఈ రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి చేసిండ్రు. దానికి ఒక ఉదాహరణ కూడా చెప్పిన, ఆయనకి దగ్గరగా ఆయనకి సుపరిచితుడు మాత్రమే కాదు అన్ని విషయాలు కూడా పంచుకునేటటువంటి వి ప్రకాష్ గారు లైవ్ టీవీలలోనే ఆ భగవంతుని నేను మొక్కుతున్నా, కరువు రావాలని చెప్పి మేము కోరుకుంటున్నామని చెప్పి అన్నాడు. నేను చూపించినటువంటిది అయితే మీరు అదే ఉద్దేశంతో ఇక్కడ కూడా మరి పూజలు జరిగినాయి. ఏ ఉద్దేశంతో రాష్ట్రం నాశనం కావాలని చెప్పి కోరుకుంటారో చూడుర్రి. ఇట్లా తంత్రాలకు దగ్గర ఉండేటటువంటి వాళ్ళకి మనుషులు గిట్ట దగ్గర పోయినా కూడా ఆ పాపం మనకు చుట్టుకుంటుంది. అది మనకు కానీ, మన ఇంటికి కానీ, మన రాష్ట్రానికి కానీ మంచిది కాదు. అట్లాంటి వ్యక్తులను ఎంత దూరం పెడితే అంత మంచిది. నేను అందే అన్న కదా, ఇప్పుడు లోక కళ్యాణం కోసం హోమాలు చేసి అడ్డం పడేటటువంటి రాక్షసుల యొక్క చరిత్రలు చూసినాం, మనం చదివినాము, చూసినాము, సినిమాలలో కూడా అదే ఉంటుంది కదా. కానీ సద్బుద్ధితోటి ముందుకు నడుస్తున్నటువంటి ఒక నాయకత్వాన్ని మీరు ఈరోజు కూలగొట్టాలనుకుంటే మీ యొక్క కపట రాజకీయాలతో అయితలేవు. కాబట్టి ఈరోజు తంత్రాలు దాకపోయారు. కానీ ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మంచి దిక్కుండేటోళ్ళు, ప్రజలకు మంచి చేసేటోళ్ళ దిక్కు నిలబడతాడు. అందుకని ఈరోజు బ్రహ్మాండంగా వర్షాలు పడ్డాయి, బ్రహ్మాండంగా ఈరోజు అన్ని రిజర్వాయర్లు కూడా నిండినాయి. ఈరోజు ఎవరికి ఎట్లాంటి కష్టం లేకుంటుంది. ఒక టెక్నికల్ క్లారిటీ కూడా నేను ఇస్తున్నా, నిజంగానే ఆడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మేడిగడ్డ కాడ ఎత్తేటటువంటి అవకాశం లేదు, ఎత్తేటటువంటి ఆస్కారం లేదు, గేట్లు బంద్ చేసి ఎత్తేటటువంటి అధికారం కూడా లేదు. సరే సేఫ్ అనుకుందాం, అయినా కూడా ఎత్తిన ఉంటే అవి ఎత్తి ఈరోజు ఎల్లంపల్లి దాకా వచ్చే లోపలనే మళ్ళీ రోజు వర్షాలు వచ్చి మళ్ళీ అవే గోదావరిలో కలిసేటటువంటి పరిస్థితి.